కథాస్రవంతి శ్రీ వి వెంకట్రావు గారు సంకలనపరిచిన 75 సంవత్సరాల అచ్యుతరావు టైలర్స్ కొట్టు చెప్పిన కుట్టు కథలు కథా సంకలనం నుండి భూమి గుండ్రంగా ఉంది కథ వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ వెంకట్రావు గారు వృత్తిరీత్యా టైలరు, ప్రవృత్తిరీత్యా రచయిత, వెరసి టైలర్ రచయిత. వీరు రాసిన కథలు సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. దొరకని నాణ్యం కథలు, వ్యాసాలు, మారిపోయేరా కాలం నవల, రూపాయి కథ పిల్లల కథలు, కుట్టు కథలు, సిరిమాను కథలు. ఇక ఈ కుట్టు కథలు సంపుటం గురించి రచయిత మాటల్లోనే. ఏ వృత్తి చేసేవారికైనా సింహభాగం వృత్తే ఉంటుంది. ఎందుకంటే అదే బ్రతుకు తెరువు కాబట్టి. వృత్తి నుండి జీవితాన్ని, జీవితం నుండి వృత్తిని విడదీయలేం. చాలా అరుదుగా కొంతమందికి మాత్రమే వృత్తి, ప్రవృత్తి ఒకటే అవుతుంది. ఏ వృత్తి వెనుక ఉన్నదైనా శ్రమే. అన్ని వృత్తుల వెనుక ఉన్న శ్రమలు చేసేది మనుషులే. మనుషుల సమూహమే సమాజం. మనిషి అవసరాలు తీర్చే అన్ని వృత్తులు సమానమే. ఒక వృత్తి ముఖ్యమైనదని, మరో వృత్తి అముఖ్యమైనదని అనుకోవటం పొరపాటు. ఒకసారి నేను నెల్లూరు టైలర్ల మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక టైలర్ అన్నాడు, దేశానికి టైలర్ చాలా ముఖ్యం. మనిషి శరీరాన్ని 3/4 కప్పి నాగరీకుణ్ణి చేసేది టైలరే. ఒంటి మీద బట్టలు లేకపోతే పిచ్చోడంటారు అన్నాడు. అతని అభిప్రాయం తప్పు. టైలర్ ముఖ్యమైన వాడే కావచ్చు, కానీ సమాజంలో వృత్తులు చేసేవాళ్ళంతా మేమే ముఖ్యం అనుకుంటే ఎలా? రైతు నేనే ముఖ్యం, నేను లేకపోతే తిండి ఉండదు అని, ఇల్లు కట్టేవాడు నేనే ముఖ్యం, నేను లేకపోతే తలదాచుకోవడానికి నీడ ఉండదు అని ఇలా అనుకుంటే ఎలా? సమాజం ముందుకు వెళ్ళాలంటే అన్ని వృత్తులు ముఖ్యమే, అందరూ ముఖ్యమే. అయితే కొన్ని వృత్తులకి సీజన్ ఉంటుంది. అది ఏడాది మొత్తంలో 1 నెల, నెల 15 రోజుల పాటు ఉంటుంది. మామూలు రోజుల్లో అసలు పనులే లేకపోవడం ఆ సీజన్లో చెయ్యలేనంత పనిభారం. ఈ సీజన్ అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి, కొన్ని ప్రాంతాల్లో దసరా, దీపావళి, ఒరిస్సాల్లో రథయాత్ర. మా విజయనగరంలో సంక్రాంతి. ఈ సంక్రాంతికి చనిపోయిన పెద్దలకు బట్టలు పెట్టాలనే సంప్రదాయం ఉంటుంది. అందుకని కొత్త బట్టల మీద ఆసక్తి ఉన్నవాళ్లు సరే, ఆసక్తి లేని వాళ్ళు కూడా కుట్టించుకుంటారు. అందుకే ఆ నెల రోజులు రాత్రుళ్ళు పగళ్ళు చెయ్యలేనంత పని. ఇదంతా 30-40 ఏళ్ల క్రితం సంగతి. ఇప్పుడు రెడీమేడ్స్ వచ్చి మాకు పనిభారం తగ్గి నిద్రను ప్రసాదించింది. మా వృత్తినే కథా వస్తువుగా తీసుకుని గతంలో నేను మారిపోయేరా కాలము అనే నవల రాశాను. నా 50 ఏళ్ల వృత్తి జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మార్పులు. అనేక రకాల వ్యక్తులు తారసపడ్డారు. అది మా వృత్తి అనే కాదు, ఏ వృత్తి చేసేవారిని కదిపినా అనేక కథలు బయటపడతాయి. వాటికి ప్రారంభమే గాని ముగింపు ఉండదు. వేదన, అనుభవాలు అలాంటివి. అనుభవాల లోతుల్ని అక్షరాలు కొలవలేవు. ఎన్ని చెప్పినా ఇంకా మిగిలినవి ఉంటూనే ఉంటాయి. మెదడు లోపల నిక్షిప్తమైపోయి బయటకు రాకుండా ఉండిపోయినవి ఉంటాయి. కథగా చెప్పటానికి అంత ఆసక్తి లేనివి ఉంటాయి. మరి అన్నీ కలగలిసిన ఉగాది పచ్చడి కదా జీవితం అంటే. అలాగే ఈ కుట్టు కథలు కూడా అన్ని రకాల అనుభవాలు రంగరించి రాసిన కథలు. ఇక పదండి మరి కథలోకి. ఈ మధ్యన మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ సందర్భంగా తాపి మేస్త్రీలకు మరికొందరకు బట్టలు పెట్టాలని అన్నారు. మొత్తం 10 మంది వరకు అయ్యారు. నా భార్య అందరికీ లుంగీలు, తువ్వాలు 10 జతలు తీసుకురమ్మన్నది. నేను బజారుకు వెళ్ళి కనుక్కుంటే ఒక్కో జత 300 అవుతోంది. ఇంటికొచ్చేసి నా భార్యతో చెప్పాను, ఒక లుంగీకి తువ్వాలికి 300 అవుతున్నది కదా, దాని బదులు ఒక ప్యాంటు షర్టు ఇద్దాము, అది బాగుంటుంది, వాళ్ళు వాడుకుంటారు, డబ్బులు ఎక్కువ అవుతాయి అంది. పర్వాలేదు, మన బడ్జెట్లోనే మంచి బట్టలు వచ్చే మార్గం ఉంది అని చెప్పాను. చెప్పడమే కాదు, ఒక్కో జత 300 పెట్టి 10 జతలు తెచ్చాను. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. జత 300 మాత్రమే అయితే అవి మంచి బట్టలు కావు, నాసిరకం బట్టలు అని మీరు అనుకోవచ్చు. కానీ అవి బ్రాండెడ్ బట్టలే. బ్రాండెడ్ బట్టలు అంత తక్కువకి ఎలా వస్తాయి అనే సందేహం మీకు కలుగుతుంది కదా. ఆ సందేహ నివృత్తి చేసే బాధ్యత నాదే.
అది ఎలా అంటే కొన్ని బట్టల షాపుల్లో మంచి బట్టలే, బ్రాండెడ్ బట్టలే, ఎల్పీలు ఉంటాయి. అంటే లాస్ట్ పీసులు అన్నమాట. అవి తాన్లో చివర మిగిలినవి. అవి పూర్తిగా మీటరు 20 సెంటీమీటర్లు ఉండవు. ఒకవేళ ఉంటే అవి బట్టల షాపు వాళ్ళు ఎక్కువ రేటుగా అమ్ముకుంటారు. అవి ఈ విభాగంలోకి రావు. 1 మీటర్ నుండి మీటరు 15 సెంటీమీటర్ల మధ్యలో ఉంటాయి. అవి అందరికీ సరిపోవు కాబట్టి ఎవరికీ చూపించరు. అవి కొనే కస్టమర్స్ వేరే ఉంటారు. అలాగే మీటర్ లోపు కూడా ఉంటాయి. వీటిని ర్యాక్స్ అంటారు. షర్ట్ బట్ట కూడా అంతే. అవి చాలా తక్కువ రేటు పడుతుంది. అయితే ఇవి అందరికీ సరిపోవు. అయితే వాటిని ఎలా సరిపెట్టి కుట్టాలో నాకు తెలుసు. సరే, 10 జతలు తెచ్చాను. గృహప్రవేశం జరిగిపోయింది. పనివాళ్ళందరూ చాలా సంతోషించారు. అందరూ లుంగీ తువ్వాలు పెడతారండి, ఇంట్లో అవి ఎక్కువైపోయాయి, ఏం చేసుకోవాలో తెలియదు. ముందు మాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పలేం కదండి. ప్యాంటు షర్ట్ అయితే నిత్యం వాడుకోవచ్చు అన్నారు. అప్పుడు నేను అన్నాను, అది సరే, నేను ఇచ్చిన బట్టలు మీరు ఎక్కడ కుట్టించినా సరే, ఒకవేళ ఆ టైలర్ బట్ట సరిపోదు అంటే నా నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమనండి, నేను ఎలా సరిపెట్టాలో చెబుతాను అన్నాను. అదంతా ఎందుకులేండి, మీరు టైలర్ కదా, అదేదో మీరే కుట్టి పెట్టండి, ఆ మజూరి ఏదో మీకే ఇచ్చేస్తాం, ఎవరు మాత్రం ఊరికనే కుడతారు అన్నారు. వాళ్ళు అలా అంటారని నాకు తెలుసు. అయితే మా కొట్టుకు రండి, మేమందరి దగ్గర 700 తీసుకుంటున్నాము, మీకు 100 కన్సెషన్, 600 ఇవ్వండి అని చెప్పాను. అలాగే తెచ్చారు. అందులో ఇద్దరు కాస్త ఓవర్ సైజు ఉన్నారు. అందుకని ముందుగానే వాళ్ళకి ఎక్కువ బట్ట తెచ్చాను. అందరికీ కుట్టిచ్చేశాను. మజూరీ ఇచ్చేశారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మా కుర్రవాళ్ళకి 10 జతల పని వచ్చింది. కుర్రాళ్ళకి ఇచ్చివేయగా నాకు కొంత మిగిలింది. భూమి గుండ్రంగా ఉంది. మీరింతవరకు వి వెంకట్రావు గారు సంకలనపరిచిన కుట్టు కథలు 75 సంవత్సరాల అచ్యుతరావు టైలర్స్ కుట్టి చెప్పిన కుట్టు కథల సంకలనం నుండి భూమి గుండ్రంగా ఉంది కథ విన్నారు. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.